ఫ్రెండ్స్ iOS 26 డెవలపర్ బీటా 5 అయితే వచ్చింది. ఇదే మనకి పబ్లిక్ బీటా 2 కింద అయితే రిలీజ్ చేశారనమాట. సో దీన్ని అయితే నా మొబైల్ అయితే నేను ఇన్స్టాల్ చేశాను. సో మనకి iOS 18 కి iOS 26 కి ఏమేమి చేంజెస్ చేశారు అనేది క్లియర్ గా అయితే చూద్దాం. సో నేను కంపారిజన్ గా రెండు మోడల్స్ పెట్టి అయితే చూపిస్తాను అనమాట మీకు డిఫరెన్స్ కోసం. సో ఫస్ట్ లాక్ స్క్రీన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. లాక్ స్క్రీన్ లో మనకి ఫస్ట్ డిఫరెన్స్ కనపడేది లాక్ స్క్రీన్ యొక్క టైం విడ్జెట్ సైజ్ అనమాట. సో దీంట్లో అయితే చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏవైతే టాగల్స్ ఉన్నాయో ఇవి కూడా అయితే మనకి iOS 26 లో అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా మనకి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు క్లియర్ గా డిఫరెన్స్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ మీకు కస్టమైజేషన్ అయితే చేసి చూపిస్తాను. సో ఈ రెండు ఫోన్లో కూడా ఇక్కడ మీకు కస్టమైజేషన్ అనేది ఇక్కడ మీకు కొద్దిగా గ్లాసీ ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది, దీంట్లో అయితే లేదు. సో ఇప్పుడు నేనైతే కస్టమైజేషన్ అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ మీకు లాక్ స్క్రీన్ యొక్క విడ్జెట్ ఏదైతే టైం ఉందో సో ఇక్కడ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు iOS 18 లో ఈ ఫీచర్ అయితే లేదు. ఇక్కడ మీరు దీన్ని మీకు నచ్చినంత సైజ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఒక కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు. అండ్ దాంతోపాటుగా మనకి ఏదైతే ఇక్కడ విడ్జెట్ సెక్షన్ ఉందో ఇది మీకు iOS 18 లో పైన అయితే ఉంది. ఇప్పుడు iOS 26 లో దీని కిందకి అయితే తీసుకొచ్చారు. అండ్ మీరు యూఐలో ఎక్కడ చూసినా కానీ ఇక్కడ మీకు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడే కాదు ప్రతి యాప్స్లో మనకి యాపిల్ ఐఫోన్ సపోర్టెడ్ యాప్స్లో ప్రతి యాప్స్లో మీకు ఇది లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఈవెన్ డన్ క్యాన్సిల్ ఆప్షన్స్ కూడా అయితే మీరు క్లియర్గా చూడవచ్చు. సో ఇది ఒక చేంజ్ అయితే తీసుకొచ్చారు మేజర్గా. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్స్ వస్తున్నాయో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు వాల్ పేపర్ అనేది డిమ్ అయితే అవుతుంది అనమాట. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాల్ పేపర్ అయితే డిమ్ అయితే అవుతుంది. నోటిఫికేషన్ ఎప్పుడైతే మీరు క్లియర్ చేస్తారో వాల్ పేపర్ అనేది మళ్ళీ గ్లో అయితే అవుతుంది. మనకి లాక్ స్క్రీన్ లో ఇంకో ఫీచర్ అయితే యాడ్ చేశారనమాట. సో మీరు ఎప్పుడైతే ఫోన్ ఛార్జ్ పెడతారో ఇక్కడ మీకు కనపడుతుంది 48% ఛార్జ్డ్ 26 minutes to 80% అని అయితే పడుతుంది. అదే ఫీచర్ మనకి iOS 18 లో అయితే లేదు. ఇక్కడ మీరు ఛార్జ్ చేసినప్పుడు మీకు ఎటువంటి ఆప్షన్స్ అయితే రావన్నమాట ఆ విధంగా. నెక్స్ట్ మనకి లాక్ స్క్రీన్ యొక్క ఎప్పుడైతే మీరు వాల్ పేపర్స్ చేంజ్ చేస్తారో సో ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మీకు కనపడుతుంది కదా. సో ఎప్పుడైతే మీరు దీన్ని కస్టమైజ్ అని క్లిక్ చేస్తారో సో మీకు ఇక్కడ ఆప్షన్ అయితే కనపడదు అనమాట. సో ఇది స్పేషియల్ సీన్ అని ఒకటైతే ఆప్షన్ అయితే యాడ్ చేశారు. సో దీని ద్వారా ఏంటంటే ఇది ఎప్పుడైతే మీరు ఎనేబుల్ చేస్తారో సో ఇది అనేది స్పేషియల్ ఫోటో కింద అయితే కన్వర్ట్ అయిపోతుంది. సో మీ మొబైల్ మూవ్మెంట్ ఎట్టయితే ఉంటే సో ఈ ఫోటో అనేది ఆ విధంగా అయితే జరుగుతుంది. సో ఆప్షన్ అయితే మనకి ఈ iOS 18 లో అయితే లేదు. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మనం ఎటు మూవ్ చేస్తే అట్టే కదిలిద్ది అనమాట. సో ఇది ఒక అట్రాక్టివ్ థింగ్ iOS 26 లో. అయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మీకు బ్లర్ ఫోటోని అయితే యాడ్ చేశారు. సో ఇది ఎనేబుల్ చేసుకుంటే మీరు ఎప్పుడైతే అన్లాక్ చేస్తారో మీ ఫోన్ని ఏదైతే వాల్ పేపర్ ఉందో సో ఇదైతే బ్లర్ అవటం అయితే జరుగుతుంది. మీరు ఎప్పుడైతే అన్లాక్ చేస్తారో అక్కడ మీకు బ్లర్ అయితే అవటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం హోమ్ స్క్రీన్ గురించి అయితే మాట్లాడాలి. హోమ్ స్క్రీన్ లో కూడా ప్రతి యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ లిక్విడ్ గ్లాస్ తగ్గట్టుగా అయితే వీళ్ళు అడ్జస్ట్ చేశారనమాట. సో ఇప్పుడు కంట్రోల్ సెంటర్ గురించి అయితే మాట్లాడదాం. కంట్రోల్ సెంటర్ లో మేజర్ గా చేంజెస్ అయితే తెచ్చారు. సో ఇదంతా ఇంతకుముందు మీకు క్లియర్ గా బ్లర్ అయితే ఉంది iOS 18 లో. మీకు iOS 26 లో ఇదంతా లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్, దాంతోపాటుగా అవి బ్యాక్గ్రౌండ్ అంతా క్లమ్జీగా అయితే ఉంది. సో iOS 18 బెటర్గా అయితే మనకు కనపడుతుంది అనమాట కంట్రోల్ సెంటర్లో. ఇక్కడ మీరు క్లియర్ చేంజెస్ అయితే చూడవచ్చు. అంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి మీరు యాక్సెసిబిలిటీలో మీకు ఇక్కడ డిస్ప్లే అండ్ టెక్స్చర్లో మీకు ఇక్కడ రెడ్యూస్ ట్రాన్స్పరెన్సీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇది ఎనేబుల్ చేసుకుంటే మీకు ఆ బ్లర్ అనేది తగ్గిద్ది అనమాట. సో మీరు ఏ పేజ్లో ఓపెన్ చేసినా కానీ ఆ బ్లరీనెస్ అనేది ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గిద్ది. సో ఎవరికైతే ఎక్కువ ఆ లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ నచ్చలేదో ఇదైతే ట్రై చేయండి. సో ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మీకు ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు రెండు ఫోన్లో చూపిస్తాను. ఇక్కడ మీకు ఎడిట్ పేజెస్ అని అయితే ఒక ఆప్షన్ ఉంది, ఎడిట్ వాల్ పేపర్ అని అయితే ఉంది. ఇక్కడ మీకు ఎడిట్ వాల్ పేపర్ అని అయితే లేదు. సో ఇక్కడ మీరు కస్టమైజ్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిఫాల్ట్ డార్క్ క్లియర్ టింటెడ్తో పాటు ఇక్కడ క్లియర్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మీకు క్లియర్ ఆప్షన్ అయితే అవైలబుల్గా లేదు. సో ఇక్కడ మీకు క్లియర్ అనేది పెడితే మీకు ఆటోమేటిక్గా ఏవైతే యాప్స్ అన్నీ ఉన్నాయో సో ఇవన్నీ కూడా లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేసెస్గా క్లియర్ ఐకాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది కూడా మీకు iOS 18 లో లేదు, ఇది కొత్తగా యాడ్ చేశారు ఈ కస్టమైజేషన్. అండ్ నెక్స్ట్ మనకి ఒక కొత్త రింగ్ టోన్ అయితే యాడ్ చేశారనమాట. సో అది కూడా అయితే చూద్దాం. సో సెట్టింగ్స్లో మీకు సౌండ్ అండ్ హ్యాప్టిక్స్లో ఇక్కడ రింగ్ టోన్స్లో మీకు రిఫ్లెక్షన్ ఏదైతే ఒరిజినల్ రింగ్ టోన్ ఉంది ఇది ఇప్పుడైతే కొత్త రింగ్ టోన్ అయితే యాడ్ చేశారు Alt 1 అని. సో దీన్నే మాడిఫై చేశారు, అది ఒకసారి అయితే చూద్దాం. సో ఇదైతే మనకి రింగ్ టోన్ పరంగా అయితే మాడిఫై చేశారు. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి కింద ఏదైతే ఉందో
సో ఈ బార్ నావిగేషన్ బార్ అనేది మనకి ఇక్కడ డిసేబుల్ అయితే అవుతుంది అనమాట. iOS 18లో ఇది మీకు డిసేబుల్ అవ్వదు. సో iOS 26లో మీరు ఎప్పుడైతే యూస్ చేస్తున్నారో సో మీరు యాప్ ఓపెన్ చేయడంలోనే అదైతే డిసేబుల్ అవ్వటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఫుల్ ఓరియంటెడ్గా ఫుల్ స్క్రీన్ అయితే మీరు ఇక్కడ వ్యూ అయితే చేసుకోవచ్చు. సో ఇంతకుముందు మనకి బార్ అనేది డిస్టర్బ్ చేసేది. సో ఇప్పుడు ఫుల్ వ్యూ అయితే మీరైతే దీంట్లో అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీకు నచ్చిన రింగ్ టోన్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫైల్స్ లో ఉందో సో మీరు డైరెక్ట్ గా ఏవైతే MP ఫైల్స్ ఉంటాయో ఇక్కడ మీరు షేర్ అని క్లిక్ చేసి యూజర్స్ రింగ్ టోన్ అని అయితే క్లిక్ చేసుకొని ఏ మ్యూజిక్ నైనా రింగ్ టోన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంతకుముందు iOS 18లో మనం గ్యారేజ్ బ్యాండ్ ఓపెన్ చేసి దాన్ని చాలా తతంగం అయితే చేయాలి రింగ్ టోన్ చేంజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనకు మేజర్ చేంజ్ వచ్చేసరికి కెమెరాలు అనమాట. సో కెమెరా అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు UI అంతా చేంజ్ అయిపోయింది కెమెరాలో. సో ఇది బాటమ్కి అయితే తీసుకొచ్చారు. అండ్ మీరు ఒకవేళ లెఫ్ట్కి రైట్కి స్వైప్ చేస్తే ఈ మోడ్స్ మధ్యలో అయితే స్విచ్ అవ్వచ్చు. మీరు రైట్కి కనుక స్క్రోల్ చేస్తే మీకు ఫోటోకి సంబంధించిన మోడ్స్లోకి అయితే షిఫ్ట్ అవ్వచ్చు. సో అదే కనుక లెఫ్ట్కి సంబంధించిన స్వైప్ చేస్తే మీకు వీడియోకి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ అయితే వస్తాయి. ఏదైతే ఇక్కడ ఫోటో ఉందో సో దాని నుంచి ఇలా స్వైప్ అప్ చేస్తే రిమైనింగ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో iOS 18లో మనం దీన్ని ఇలా పైకి అయితే స్వైప్ చేసి మీకు ఇక్కడ కింద అయితే వస్తాయి. సో మీరు ఇక్కడ యూస్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా యూస్ చేయడానికి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో ఇది ఒకటి పెద్దది తెచ్చారు. దాంతోపాటుగా ఇక్కడ మీకు ఫార్మాట్ కూడా మీకు నచ్చిన ఫార్మాట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ క్వాలిటీలో తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ పైన ట్యాబ్ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు వీడియో తీస్తున్నా కానీ సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు ఏ ఫ్రేమ్ రేట్లో వీడియో చేయాలనేది కూడా ఇక్కడ నుంచి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఒకవేళ కనుక కెమెరా లెన్స్ కనుక డస్టీ అయి ఉంటే సో క్లీన్ ద లెన్స్ అని కూడా వీళ్ళు ఇక్కడ మనకి అప్డేట్లో ఇక్కడ మన క్లీన్ ద లెన్స్ అని కూడా అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్యాలరీలు అనమాట. సో గ్యాలరీ అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీకు ఓన్లీ రెండు ఆప్షన్స్ అయితే ఉంది, లైబ్రరీ, కలెక్షన్. అదే కనుక మీకు పాత దాంట్లో చూసుకుంటే మీకు క్లమ్జీనెస్ అయితే ఉంటుంది అనమాట. సో గ్యాలరీ ఇదంతా చేంజ్ చేశారు. మీకు లైబ్రరీ, కలెక్షన్స్, మీరు ఎప్పుడైతే కలెక్షన్ క్లిక్ చేశారో సో ఇక్కడ అన్ని నీట్గా అయితే అరేంజ్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ త్రిబుల్ డాట్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన విధంగా అయితే మీరు ఇక్కడైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ ఆర్డర్ నచ్చకపోతే ఇక్కడ నుంచి మీరు దాన్ని క్లిక్ చేసి రీఆర్డర్ అయితే కూడా చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఆల్బమ్స్ అన్ని పిన్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఈ చేంజెస్ అయితే మనకి iOS 18లో అయితే లేదు. సో మీకు ఓన్లీ యాప్సే కాదు, ఒకవేళ మీరు ఫోన్ యాప్ యూస్ చేస్తున్నా కానీ ఇక్కడ మీకు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే క్లియర్గా అయితే నోటీస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మన iOS 18లో ట్యాప్ చేయాలి ప్రతి ఆప్షన్ మీద. ఇక్కడ మీరు స్విచ్ అయితే అవ్వచ్చు. అండ్ ఇక్కడ మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీకు లుక్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లేకపోతే మీకు ఇక్కడ మేనేజ్ ఫిల్టరింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది. సో ఇదైతే కొత్తగా యాడ్ చేశారు, ఇంతకుముందు మనకి ఈ ఆప్షన్ అయితే లేదు. సో దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు సెట్టింగ్స్లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే కాల్ ఫిల్టరింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది. సో మూవ్ అన్నోన్ కాలర్స్ అని అయితే ఇక్కడైతే ఆప్షన్ అయితే ఉంది. సో ఇది ఎనేబుల్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే అది డైరెక్ట్గా వాయిస్ మెయిల్ అయితే వెళ్తుంది అనమాట. దాంతోపాటుగా మీకు ఫోన్ యాప్లో ఒక కొత్త సెట్టింగ్ అయితే యాడ్ చేశారు. సో ఈ ఫోన్ సెట్టింగ్స్లో ఇక్కడ స్క్రీన్ కాలింగ్ అని అయితే ఉంది. సో అది ఇంతకుముందు మనకి iOS 18లో అయితే లేదు, అది కూడా చూపిస్తాను. ఫోన్ యాప్ అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీకు స్క్రోల్ డౌన్ చేస్తే ఈ ఆప్షన్ అయితే లేదనమాట, స్క్రీన్ అన్నోన్ కాలర్స్ అని. ఇది కూడా కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు. సో ఇక్కడ మీకు నెవర్ పెట్టుకుంటే ఇది ఎటువంటి వర్క్ అయితే చేయదు. మీరు ఒకవేళ ఆస్క్ ఫర్ రీజన్ అని పెట్టుకుంటే సో ఎవరైనా మీకు కాల్ చేసినప్పుడు ఇన్కమింగ్ సో మీరు ఎందుకు కాల్ చేశారని అయితే అడిగిద్ది అనమాట. సో మీకు ఇప్పుడు క్లియర్గా ఒక లైవ్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫోన్ నుంచి దీనికైతే కాల్ చేసి చూపిస్తాను మీకు. మీరు ఎప్పుడైతే ఇక్కడ టైప్ టు రిప్లై అని క్లిక్ చేస్తారో సెండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అయితే క్లిక్ చేస్తే They said send more information. You can leave a message after the tone. I need to talk to you bro immediately. సో ఏదైతే మనం చెప్పామో అది ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ అయితే కనపడుతుంది. సో ఇది మనకు నచ్చితే మనం ఇక్కడైతే యాక్సెప్ట్ అని క్లిక్ చేస్తే మనం కాల్ అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మనకి స్కామ్స్ ప్రొటెక్ట్ చేయడానికి కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ఏదైతే మోర్ ఆప్షన్ ఉందో సో ఇంతకుముందు మీరు కాల్ రికార్డింగ్ చేయాలంటే ఇక్కడ టాప్ మోస్ట్ కార్నర్లో అయితే మీరు క్లిక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మీరు కాల్ రికార్డింగ్ చేయాలంటే ఇక్కడ మీకు ఆప్షన్ ఇక్కడికైతే తీసుకొచ్చారు. అండ్ ఇకపోతే మీకు ఇక్కడ హోల్డ్ అసిస్ట్ అనే కొత్త ఆప్షన్ కూడా అయితే యాడ్ చేశారు. సో ఈ హోల్డ్ అసిస్టెంట్ ఆన్ చేసుకుంటే ఎప్పుడైతే అవతల కస్టమర్ కేర్ అనేది మిమ్మల్ని హోల్డ్లో పెడతాడో సో మీ టైం వేస్ట్ అవ్వకుండా మీరైతే
యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైతే మాట్లాడతారో మీ ఫోన్ అనేది మళ్ళీ రింగ్ అవటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు దానికి సంబంధించిన అయితే చూడవచ్చు. సో మీరు పికప్ అని క్లిక్ చేసి మళ్ళీ అయితే కస్టమర్ కేర్తో అయితే మాట్లాడవచ్చు. సో ఈ ఫీచర్ కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఇది కూడా ఒక మంచి ఫీచర్. దాంతోపాటు ఇక్కడ మీకు కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఇక్కడైతే ఉంది. దాంతోపాటు లైవ్ ట్రాన్స్లేషన్ ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఆప్షన్ అయితే లేదు iOS 18లో. సో ఇక్కడ లైవ్ ట్రాన్స్లేషన్ అని క్లిక్ చేస్తే మీరు ఏ భాష నుంచి ఏ భాషకి అనేది అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు స్టార్ట్ ట్రాన్స్లేషన్ కొడితే ట్రాన్స్లేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ మన లాంగ్వేజెస్ అయితే ఏమీ సపోర్ట్ లేవు. సో ఈ ఫీచర్ని టెస్ట్ చేయడానికి. సో ఈ విధంగా మనకి కొత్త ఫోన్ యాప్లో చేంజెస్ అయితే తీసుకొచ్చారు. మీకు దాంతోపాటుగా హోమ్ స్క్రీన్లో కొన్ని యాప్స్ అయితే యాడ్ చేశారనమాట. గేమ్స్ అనే ఒక యాప్ అయితే యాడ్ చేశారు. సో దీంట్లో మీకు మీ ఫోన్లో డౌన్లోడ్ చేసిన గేమ్స్ అన్నీ అయితే ఇక్కడ అవైలబిలిటీగా అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు ప్లే అయితే చేసుకోవచ్చు. మీ ఫోన్లో ప్రతి గేమ్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీకు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆర్కేడ్ గేమ్స్ కూడా మీరు మీ ఫోన్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక అయితే కొత్తగా అయితే తెచ్చారు. అండ్ iOS బీటా అప్డేట్స్ని మనం రిపోర్ట్ చేయడానికి మనకి ఫీడ్బ్యాక్ అని ఒక యాప్ అయితే ఇచ్చారు. సో దీంట్లో మన యాపిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యి మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి రిపోర్ట్ చేస్తే అవైతే వాళ్ళ చెంతకైతే చేరుతాయి. ఇది కూడా ఒక కొత్త ఫీచర్ అయితే. కొత్త ఫీచర్ ఏం కదా, ఎప్పటి నుంచి ఉంది ఫీడ్బ్యాక్ అనేది. బీటా అప్డేట్స్ వాడే వాళ్ళ కోసం ఈ యాప్. నెక్స్ట్ మనకి సఫారీలో చేంజెస్ అనమాట. సో సఫారీలో చేంజెస్ చూసుకుంటే మనకి iOS 18లో ఈ విధంగా అయితే కింద ఆప్షన్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఈ విధంగా మనం క్లిక్ చేసి మనం చేయాల్సిన చేంజెస్ అయితే చేయాలి. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు ఏదైతే 3 డాట్స్ క్లిక్ చేస్తారో సో ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే మీకు మోర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మీకు వ్యూ అనేది సఫారీ బ్రౌజర్లో మీకు అయితే పెంచడానికి ఇది అయితే బాగా ఫుల్ వ్యూలో అయితే మీరైతే ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. కంటెంట్ వచ్చి ఇంతకుముందు ఇది డిస్ట్రాక్షన్గా ఉండేది. సో ఇప్పుడైతే క్లియర్గా ఫుల్ వ్యూ అయితే వస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ ఆప్షన్స్ కావాలి అనుకుంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీరు ఆ ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది సఫారీలో బ్రౌజర్లో తెచ్చిన చేంజెస్ అయితే. నెక్స్ట్ మనకి మెసేజింగ్ యాప్లో అనమాట. సో ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు అన్నోన్ సెండర్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. సో ఇంతకుముందు ఈ ఆప్షన్ అయితే లేదు. సో ఈ అన్నోన్ సెండర్స్ అంటే మీరు ఏదైనా ఒక అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వస్తే ఇవన్నీ కూడా ఈ ట్యాబ్లోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట. సో ఏవైతే మీకు మెసేజింగ్ కంపాటిబిలిటీని పెంచడానికి ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. సో ఇది కూడా మనకి iOS 18లో అయితే లేదు. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్. మీరు మెసేజెస్ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు కావాల్సిన మెసేజ్లన్నీ ఇక్కడ మీకు పిన్ అయ్యి అయితే చూపిస్తూ ఉంటాయి. సో మిగతా ఇవన్నీ కొత్త నెంబర్ నుంచి వచ్చినాయి అనేది ఈ ట్యాగ్లో అన్నౌన్ సెంటర్స్లోకి అయితే వెళ్ళిపోతాయి. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్. నెక్స్ట్ మనం సెట్టింగ్స్ యాప్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో దీని లోగో అనేది కంప్లీట్గా అయితే చేంజ్ చేశారు. అండ్ ఇది iOS 18, ఇది iOS 26. మీరు ఇక్కడ క్లియర్గా అయితే నోటీస్ చేసుకోవచ్చు. సో ఇది సెట్టింగ్స్ యాప్ ఇంటర్ఫేస్ అయితే మీకు క్లియర్గా అయితే చేంజ్ అయింది. సో ఏదైతే ఇంతకుముందు ఇక్కడ సెర్చ్ విడ్జెట్ ఉందో దాన్ని అయితే కిందకైతే తీసుకెళ్లారు. అండ్ మీకు ఇక్కడ ప్రతి చోట ఏవైతే మీరు iOS యాప్స్ యూజ్ చేస్తారో దాంట్లో కీబోర్డ్ను కూడా అయితే చేంజ్ చేశారు. ఇది ఇంతకుముందు కీబోర్డ్, ఇప్పుడు ఇది iOS 26 కీబోర్డ్. ఇక్కడ కూడా మీకు చేంజ్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ మీరు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ కూడా ఇక్కడ కూడా అయితే మీరు సెట్టింగ్స్లో లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ కూడా చూడవచ్చు. సో ఏవైతే మనకి ఇంతకుముందు టాగిల్ సైజ్ ఉన్నాయో సో ఇంతకుముందు ఈ విధంగా అయితే ఉండేవి అనమాట. సో దీన్ని అయితే పెద్దగా చేశారు. సో ఇక్కడ మీరు క్లియర్గా ఎటువంటి లిక్విడ్ గ్లాస్ యానిమేషన్ అయితే లేదు. సో ఇక్కడ కనుక చూసుకుంటే మీకు క్లియర్గా లిక్విడ్ గ్లాస్ యానిమేషన్ అనేది ఇక్కడ కూడా అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ అయితే చేశారు. బెటర్గా అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో నెక్స్ట్ సెట్టింగ్స్లో ఒక ఫీచర్ అయితే యాడ్ చేశారు. మీరు బ్యాటరీ సెక్షన్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు బ్యాటరీ ఇంటర్ఫేస్ అయితే క్లియర్గా అయితే చేంజ్ అయిందనమాట. సో ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఏదైతే బ్యాటరీ హెల్త్ అనేది ఉందో సో దాన్ని అయితే కిందకి తీసుకొచ్చారు. సో ఇకపోతే ఇక్కడ మనకి లో పవర్ మోడ్ అయితే ఉంది. ఇక్కడ మీకు ఆ ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ మీకు పవర్ మోడ్ అయితే ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లో పవర్ మోడ్ అయితే ఉంది. దీన్ని ఇక్కడికైతే షిఫ్ట్ చేశారు. దాంతోపాటుగా అడాప్టివ్ పవర్ అనే ఒక ఫీచర్ని అయితే యాడ్ చేశారు. సో ఇది ఎప్పుడైతే మీరు టర్న్ ఆన్ చేసుకుంటారో సో మీ ఫోన్ అనేది బ్యాటరీ లైఫ్ స్పాన్ని పెంచడానికి అయితే ట్రై చేస్తారనమాట. మీకు ఎక్కువ టైం యూసేజ్ అయితే వస్తుంది. సో మీకు ఎప్పుడైతే అవసరమైన సిచ్యువేషన్ ఉందో సో ఆ టైంలో బ్యాక్గ్రౌండ్ యాప్స్ని రిస్ట్రిక్షన్ చేసి పవర్ అనేది మోర్ కన్జ్యూమేషన్ అవ్వకుండా మీకు బ్యాటరీ టైం అనేది ఎక్కువ టైం రావడానికి ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఈ ఇంటర్ఫేస్ ఉంది, ఇది కూడా అయితే చేంజ్ చేశారు. ఏదైతే ఇక్కడ గ్రాఫ్స్ పర్సెంటేజ్ ఉంటుందో సో అదైతే ఇక్కడైతే చూపిస్తున్నారు. సో లాస్ట్ ఛార్జెడ్ అప్ టు 48% అని ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ 34 అని అయితే చూపిస్తుంది. సో ఈ ఇంటర్ఫేస్ని కూడా అయితే మీరు ఓవరాల్గా అయితే చేంజ్ చేశారు. దాంతోపాటు కింద మీకు కొన్ని సజెషన్స్ అయితే యాడ్ చేశారనమాట. సో మీరు ఏ యాప్స్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారో మీకు డైలీ యూస్ కంటే ఈరోజు ఏ ఎక్కువ యూజ్ చేశారు అనేది.
సో అది కూడా మీకు క్లియర్గా అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనం ఏదైనా ఒక యాప్ని ఎక్కువగా అలవాటు పడుతున్నామంటే సో దానివల్ల హానికరం ఉంటే అది కూడా అయితే తగ్గించుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది కూడా ఒక గుడ్ సెట్టింగ్ అని అయితే ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏఐ ఫీచర్ సర్కిల్ టు సెర్చ్ లాంటి ఫీచర్ అయితే ఒకటి అయితే యాడ్ చేశారనమాట. స్క్రీన్ షాట్ తీస్తారు. సో మీకు ఇక్కడ ఈ విధంగా అయితే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు కింద సెర్చ్ అని అయితే ఆప్షన్ అయితే ఉంది. iOS 18లో చేసుకుంటే మీకు ఆప్షన్ అయితే లేదు. సో ఇక్కడ మీరు సెర్చ్ అని క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్గా మీకు గూగుల్ ఏదైతే మనం లెన్స్ వాడతామో సో దాని రూపంలో అయితే సెర్చ్ చేస్తుంది అనమాట. సో మీకు ఒక దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ దాని మీద ఇలా స్క్రబ్లు అయితే చేయండి. సో అలా స్క్రబ్బులు చేసినా కానీ మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రిజల్ట్స్ ఫ్రమ్ గూగుల్ ఇక్కడ మీరు అయితే దానికి సంబంధించిన డేటా అయితే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ కూడా మనకి ఆండ్రాయిడ్ నుంచి తస్కరించడం అయితే జరిగింది. సో ఇది గూగుల్ సర్కిల్ టు సెర్చ్ ని వీళ్ళు ఈ విధంగా యాపిల్ విజువల్ ఇంటెలిజెన్స్ తో అయితే యాడ్ చేశారనమాట. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. యాపిల్లో కొత్తగా అయితే వీళ్ళు కొత్తగా తెచ్చారు ఉన్న ఫీచర్ని, ఆల్రెడీ ఆండ్రాయిడ్లో ఉన్నదాన్ని వీళ్ళు కొత్తగా అయితే తీసుకొచ్చారు. మీరు ఓన్లీ కొన్ని యాప్స్లోనే కదా ఈ లిక్విడ్ ఇంటర్ఫేస్ అనేది యాపిల్కి సంబంధించిన ప్రతి యాప్లో అయితే మీరు నోటీస్ చేస్తారు. సో మీకు ఫోన్ కానివ్వండి, సఫారీ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, యాపిల్ మ్యూజిక్ కానివ్వండి, ఇక్కడ కూడా మీరు క్లియర్గా అయితే డిఫరెన్స్ అయితే చూసుకోవచ్చు. సో దీంట్లో కూడా మీకు చేంజ్ అయితే ఉంది. దాంతోపాటుగా ఫేస్ టైంలో కూడా కొత్త ఇంటర్ఫేస్ అయితే తెచ్చారు. అండ్ ఇది పాత ఫేస్ టైం అండ్ ఇది కొత్త ఫేస్ టైం ఇంటర్ఫేస్ ఇక్కడ కూడా మీకు చేంజ్ అయితే అయింది. దాంతోపాటుగా మీరు ఎప్పుడైతే మెయిల్ ఓపెన్ చేసినా ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇక్కడ మీకు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే కనపడుతుంది. అండ్ ఏదైతే సెర్చ్ బార్ని కిందకైతే తీసుకొచ్చారు. సో దాంతోపాటుగా మీరు ఎప్పుడైనా వేరే యాప్స్ కూడా యూజ్ చేస్తే అంటే క్యాలిక్యులేటర్ లాంటివి యూజ్ చేస్తాం కదా, సో దీంట్లో కూడా మీకు దీనికి సంబంధించిన లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఈ బటన్స్ అన్నీ కూడా లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్లో అయితే ఉంది. అంటే ఒక మీరు వాటర్ బబుల్ టచ్ చేస్తే ఏ ఫీలింగ్ వస్తుందో సో ఆ ఫీలింగ్ అయితే దీంట్లో కూడా అయితే ఉందన్నమాట. సో ఇది కూడా మనకి చేంజ్ అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి లాంగ్ స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేశారనమాట. సో ఇది ప్రో మోడల్స్లో ఎప్పుడో ఉంది, బట్ బేస్ మోడల్స్లో ఇప్పుడైతే కొత్తగా అయితే దీన్ని తెచ్చారు వీళ్ళు. సో మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇక్కడ మీకు ఫుల్ పేజ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. సో ఇదైతే ఇంతకుముందు అయితే లేదు కొన్ని ఓల్డ్ మోడల్స్లో, ఇప్పుడైతే అది కూడా కొత్తగా అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఇక్కడ మీకు చేంజెస్లో ఇక్కడ ఆస్క్ అనే ఆప్షన్ కూడా అయితే ఇచ్చారు. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు చాట్ జీపీటీ ద్వారా దీని గురించి అయితే ఇక్కడ మీరు టైప్ చేసి మీరైతే అడగవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ కొత్త యాపిల్ విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ని అయితే మనకి యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్ గా iOS 26 లో వచ్చిన కొత్త ఫీచర్స్ అయితే. సో ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇదనమాట మనకి iOS 26 కి iOS 18 కి డిఫరెన్సెస్ వచ్చేసరికి నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను ఈ అప్గ్రేడేషన్ లో. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి డెవలపర్ కింద ఉంది కాబట్టి, డెవలపర్ బేటా ప్రోగ్రామ్ లో ఉంది కాబట్టి చాలా బగ్స్ అండ్ సిస్టమ్ ల్యాగ్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను అనమాట. సో మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి బ్యాటరీ గురించి, బ్యాటరీ డ్రైనింగ్ అనేది ఎక్కువ అయితే ఉంది. సో మీరు ఒక 5-6 అవర్స్ మీకు బ్యాటరీ లైఫ్ వస్తే ఇప్పుడు ఒక 4-5 అవర్స్ మధ్యలో అయినా వస్తుంది. దగ్గరగా 1.5 నుంచి 1 అవర్ మధ్యలో బ్యాటరీ లైఫ్ అనేది మనకి తగ్గింది అనమాట. సో ఈ బేటా ప్రోగ్రామ్ లో ఇది ఒక డిసడ్వాంటేజ్. దాంతో పాటుగా సిస్టమ్ లో మీకు బగ్స్ అయితే ఎక్కువ కనపడుతున్నాయి. మెయిన్ గా కెమెరాలో ఒక్కోసారి స్టక్ అవ్వడం కానివ్వండి, సెట్టింగ్స్ లో ఏదైనా ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు క్లిక్ అవ్వకపోవడం, సో ఇలాంటి బగ్స్ అయితే ఇప్పటికీ ఉన్నాయి అనమాట. పబ్లిక్ బేటా 2లో కూడా ఇంకా మనకు కనపడుతున్నాయి. సో మరి దీన్ని ఎందుకు వీళ్ళు అప్డేట్ చేయలేదు అనేది నాకు ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో ఈ అట్లీస్ట్ ఈ పబ్లిక్ బేటా వచ్చినప్పుడన్నా ఈ సిస్టమ్ బగ్స్ అనేవి ఏవైతే ల్యాగ్స్ ఉన్నాయో ఇవన్నీ కంట్రోల్ చేస్తూ పోయేది అనిపించింది. దాంతోపాటుగా మెయిన్ థింగ్ iOS 26లో నాకు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ మీద అంత గుడ్ ఒపీనియన్ అయితే లేదు. సో నాకు ఈ ఇంటర్ఫేస్ చేంజ్ ప్రకారం అయితే iOS 18 బెటర్ అనిపించింది. బట్ ఏదైతే మనకి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ కొత్త యాప్స్లో తెచ్చారు కదా, కొన్ని యాప్స్లో తెచ్చారు కదా, ఫోన్ అని, మ్యూజిక్ అని, సో వీటి వరకు అయితే బాగుంది. బట్ హోమ్ స్క్రీన్లో మరీ హ్యూజ్ కస్టమైజేషన్ చేసినట్టు అయితే అనిపించింది. మరీ అంతగానో గ్లాసీ ఎఫెక్ట్ ఉన్నా కానీ చూడటానికి అంత అయితే బాగలేదన్నమాట. సో దీన్ని కనుక మనం టర్న్ ఆఫ్ చేసుకోవాలంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీలో మనం అయితే డిజేబుల్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ఈ iOS 18 అండ్ 26 కంపారిజన్ అయితే. సో నెక్స్ట్ వీడియోలో మీకు macOS 26 కూడా మీకు ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు కవర్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్